మన ఆడవాళ్ళు బాగా కనెక్ట్ అయ్యేది రెండు విషయాలకి. ఒకటి మన వంటి మీద వేసుకునే సామాన్లకి, 2 వంటింట్లో వాడుకునే సామాన్లకి. మా వంటగదిలోకి కొనుక్కున్న ఈ వెట్ గ్రైండర్ గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మన ఇంట్లోకి ఒక వస్తువు రావాలంటే దాని పుట్టు పూర్వత్రాలు తెలియకుండా అబ్బే అడుగు కూడా ముందుకు వేయం. చాలా మంది ఈ వెట్ గ్రైండర్లో పిండి పలుగ్గా వస్తుంది అంటున్నారు. మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ పోయకండి. కొంచెం వాటర్తోనే పిండి మొత్తం నలిగాక అప్పుడు వాటర్ యాడ్ చేయండి. పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అయితే చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ హోల్లో నుంచి వస్తుంది. గారెల పిండికి ఎలాగా అని అడిగారు. అది కూడా చాలా క్లీన్గా వస్తుందండి. కింద నేను ఒక లింక్ యాడ్ చేస్తున్నాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈ గ్రైండర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ప్రోడక్ట్ లింక్ నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ క్లీనింగ్ కష్టం అని చాలామంది అనుకుంటున్నారు. నార్మల్ వెట్ గ్రైండర్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. పిండి చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద